హలో దోస్తులు, ఇది మా షిరిడి ప్రయాణం. ముందుగా తెలంగాణ టూరిజం బస్ బుక్ చేసుకున్నాము. నైట్ స్టార్ట్ అయిపోతే మార్నింగ్ 7 వరకు అక్కడ ఉన్నాము. వాళ్ళే హోటల్ ఫెసిలిటీ కూడా ఇచ్చేశారు. అక్కడ ఫ్రెష్ అయిపోయి బాబా దర్శనం కోసం స్టార్ట్ అయ్యాము. ఓన్లీ కెమెరా ఫ్రంట్ గేట్ వరకే అలా ఉంది కాబట్టి జనాలు చాలా తక్కువ ఉన్నారని చూపించడానికి మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎందుకంటే మేము సంక్రాంతి నైట్ స్టార్ట్ అయిపోయి కనుమ రోజు అక్కడ ఉన్నాం కాబట్టి జనాల రద్దీ తక్కువగానే ఉంది. దర్శనం టికెట్స్ కూడా ముందుగానే బుక్ చేసుకున్నాం కాబట్టి వితిన్ హాఫ్ అన్ అవర్లో మా దర్శనం అయిపోయింది. ఆ తర్వాత ప్రసాదం కౌంటర్లో చూసారా జనాలు ఎంత తక్కువగా ఉన్నారో. అలా లడ్డూలని ఆ ప్రసాదాన్ని కలెక్ట్ చేసుకుని విభూతి ప్యాకెట్లను తీసుకొని మెల్లగా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. బాబా దర్శనం అయిన తర్వాతనే భోంచేద్దామని అప్పటి వరకు ఫాస్టింగ్ ఉండేసి బాబా దర్శనం అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అలా ఫినిష్ చేసుకొని శని షిగ్నాపూర్ బయలుదేరదామని వెళ్ళిపోయాము. షిరిడీకి దగ్గరలోని శని షిగ్నాపూర్ వెళ్ళే మార్గ మధ్యంలోనే ఈ కల్పవృక్షం ఉంది. ఇది ఓన్లీ మన దేశంలో షిరిడీకి దగ్గరలో ఇక్కడ ఆస్ట్రేలియాలో మాత్రం ఉంది. ఇది 200 ఏళ్ల నాటి చరిత్ర గల వృక్షం. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ చెట్టుపై నుంచి పడిన పువ్వు కానీ పండ్లు కానీ వెంటనే మాయమైపోతాయంట. ఒక్కసారి దీన్ని టచ్ చేసి మన కోరికను విన్నవించుకుంటే కోరికలు వెంటనే సిద్ధమవుతాయంట. ఆ వెంటనే మేము శని షిగ్నాపూర్ బయలుదేరాము. ముందుగా ఆడవాళ్లకు ప్రవేశం లేదు, కానీ ఇప్పుడు అందరినీ రాణిస్తున్నారు. ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ఇంకా గోపురాలు కూడా తయారవుతూ ఉన్నాయి. ఇక్కడ అన్ని గ్రహాలు కలిసి వచ్చేలా ఇలా గోపుర నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ తర్వాత వెంటనే స్వామికి నూనెని సమర్పిద్దామని అలా వెళ్ళాము. శని షిగ్నాపూర్లో ఎదురుగా ఉండి స్వామికి నమస్కారం చేయకూడదంటండి. స్వామికి ఎడమవైపుగా ఉండి ఇట్లా నువ్వుల నూనెతో స్వామికి అభిషేకం చేస్తాము. ఒక్కసారి పూజ అయిన వెంటనే వెనుకకి మరలినాక మళ్ళీ స్వామిని వెనుకకి తిరిగి చూడకూడదంట. అలాగే మన కారు ఎక్కే వరకు మనం వెనుకకి తిరిగి చూడకూడదు. ఎందుకంటే ఆ శనిదేవుని ఆగ్రహానికి లోనవుతామని అక్కడి పూజారులు చెబుతున్నారు. ఇంకో విశేషం ఏంటంటే అక్కడ ఊర్లో ఏ ఇంటికి కానీ తలుపు అనేది ఉండదు. ఎందుకంటే దొంగలు పడిన ఊరి పొలిమేర దాటి వెళ్ళరని అక్కడ పెద్దవాళ్ళు చెప్తున్నారు. అలా వస్తూ మళ్ళీ షిరిడీకి బయలుదేరుతూ మార్గ మధ్యంలో ఉన్న ఒక శివాలయం దర్శనం కూడా చేసుకున్నాము. అక్కడ దర్శనం అయిపోయిన వెంటనే బయలుదేరుతూ ఉండగా ఒక చెరుకు తోట కనిపించింది. అక్కడ వెంటనే మనకి అప్పటికప్పుడు చెరుకు రసం పట్టిస్తున్నారు. అలా చెరుకు రసం తాగించి బాబుని కాసేపు అయ్యా ఉయ్యాలలో ఆడుతూ పాడుతూ ఉండిపించి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఈ గోదావరి నది చూసారా, ఇక్కడ బాబా ధ్యానం చేసుకున్న చోటు దగ్గరలోనే ఉంది షిరిడీకి. ఎందుకు ఈ నీళ్ళన్నీ నలుపు రంగులో ఉన్నాయనుకుంటున్నారా? బాబా ఒకరోజు ఫ్రెష్ అవుతూ ఉండగా ఊళ్ళో వాళ్ళు చూసి ఎవరో మాయగాడు వచ్చారని వెళ్ళగొట్టడానికి ప్రయత్నించారంట. అంతటా బాబా ఆగ్రహానికి లోనై ఇక్కడి నుంచి 10 ఊర్ల వరకు ఈ నీరు తాగడానికి పనికి రాకుండా ఉండాలని శపించాడంట. అప్పటి నుంచి ఈ నీళ్లు నలుపు రంగులోనే. మా షిరిడి ప్రయాణం ముగిసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.